ఇక్కడ నేను ఫస్ట్ ఐటమ్ తీసుకున్నది ఇదైతే వెజిటబుల్ కటర్ అండి. క్వాలిటీ చాలా బాగుంది. అంతే కాకుండా ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. అండ్ మనకు డెలివరీ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఎటువంటి డ్యామేజ్ అయితే అసలు లేదనమాట. మనం చాలా ఆన్‌లైన్ లోనే చూస్తూ ఉంటాము. ఇలాంటి వెజిటబుల్ కటర్స్ అనేవి. అవి కొన్ని క్వాలిటీ అయితే చాలా బాగుండదు. అండ్ తొందరగా విరిగిపోతాయన్నమాట. మీషోలో కూడా రివ్యూ చాలా బాగుందండి. అండ్ మనకు లైఫ్ వస్తుంది. ఇంకొకటి ఈ బ్లేడ్ చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా షార్ప్‌నెస్. అంతే కాకుండా ఇందులో అయితే మొత్తం 5 బ్లేడ్స్ ఉన్నాయి. ఈ బాక్స్ ఉంది కదండీ! ఇదైతే ఫైబర్‌లో వచ్చింది. అది కాకుండా ప్లాస్టిక్ కాదనమాట. ఫైబర్. దీని కింద ఇది షేక్ కాకుండా ఉండడానికి, ఒకే దగ్గర ఉండడానికి ఈ విధంగా కింద అయితే ప్లాస్టిక్ ఇచ్చారండి. రబ్బర్ అనేది. మనం ఈ విధంగా ప్రెస్ చేసేటప్పుడు అక్కడే ఉంటుంది. అటు ఇటు కదలదు. ఇందులో మెయిన్ మనకు పార్ట్ ఇదే అండి. ఇదైతే దీన్ని మనం ప్రెస్ చేసి వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీని బాడీ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. ప్లాస్టిక్‌లో వచ్చింది. చాలా గట్టిగానే ఉంది. ఈ విధంగా మనకు ఇన్ని పీసెస్ ఇచ్చారండి. ఇప్పుడు దీని వేస్ట్ డిజైన్ చూడండి. మిడిల్ అయితే ఈ విధంగా ఫస్ట్ మనం రౌండ్ షేప్‌లో ఉన్నది కింద ఈ విధంగా పెట్టుకోవాలి. పైన స్క్వేర్ టైప్‌లో ఉన్నది ఈ విధంగా పైన ఉంచుకొని చూడండి. మనం పైనైతే ఈ పార్ట్‌నైతే సెట్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనం ప్రెస్ చేసేటప్పుడు అటు ఇటు అస్సలైతే ఇది కదలదు. చాలా ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. మనకు ప్రెస్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా లైట్ వెయిట్‌గా ఉందండి. తొందరగా వెజిటబుల్స్ అయితే కట్ అయిపోతుంది. దీన్ని నేను మైండ్‌గా తీసుకోవడం ఎందుకంటే ఆకుకూరలు కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎంత చాక్‌తో కట్ చేసినా కూడా సన్నగా అయితే అస్సలు రాదు. ఈ విధంగా మనం ఈ చాపర్‌తో చాలా ఈజీగా ఆకుకూరలనేవి సన్నగా కట్ చేసుకోవచ్చండి. దీన్ని నేను వాడిన తర్వాతనే మీకు రివ్యూ అయితే ఇచ్చాను. నేను దీంతో అయితే ఫస్ట్ ఆకుకూరలు అయితే కట్ చేశానండి. చాలా సన్నగా వచ్చాయి. దీని ప్రైస్ వచ్చి 189 అండి. దీన్ని నేను మీషోలో కొన్నాను. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి.